సో ఈ బ్యాగ్లో వచ్చేసి పాలకూర విత్తనాలు వేసుకుంటున్నానండి. సో ఇలా కొన్ని పాలకూర విత్తనాల్ని ఇసుక ఉంటుంది కదా, శాండ్, అందులో కలిపి వేసుకోండి. ఎందుకు ఇది అంటే యాక్చువల్గా ఇలా వేసుకోవడం వల్ల మనకి విత్తనాలన్నీ ఒక దగ్గరే పడకుండా ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఇలా తీసుకొని ఇలా వేశారంటే నీట్గా స్ప్రెడ్ అవుతుంది. అంతా మనకి బ్యాగ్ మొత్తం కూడా విత్తనాలు అనేది వస్తాయి అన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఇంకొంచెం పైన మట్టి అనేది ఇలా జస్ట్ ఒక థిన్ లేయర్గా వేసుకోండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. థిన్ లేయర్గా మీరు మట్టి అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఇసుక అయినా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా వేసేసుకొని సో జస్ట్ స్ప్రింకిల్ చేయండి. ఆల్రెడీ నాది మట్టి కొంచెం వెట్టగానే ఉంది, తడిగానే ఉంది. సో జస్ట్ స్ప్రింకిల్ చేసినట్టు వేసేసుకుంటున్నాను అనమాట. జస్ట్ ఇప్పుడు మనం వేసిన విత్తనాలు జస్ట్ తడిచేలాగా సోక్ అయ్యి మళ్ళీ స్ప్రౌట్ రావాలి కదా, సో దానికోసం అనమాట. సో సరిపోతుంది. ఇలా మీరు రోజు కొంచెం ఇట్లా వాటర్ వేశారు అంటే మీకు ఈజీగా ఒక 3-4 డేస్లోనే ఇవి మంచి